మే 9 నాడు బైన్సా పట్టణంలో జరిగినటువంటి సంఘటన చాలా దురదృష్టకరం. హనుమాన్ దీక్షా పరులు కేవలం టీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ హిందువుల యొక్క సంస్కృతుల్ని, సాంప్రదాయాల్ని, ఆచారాల్ని కించపరుస్తూ మాట్లాడేటువంటి సందర్భంలో శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తే ఎక్కడ కూడా మరి ఏ విధంగా కూడా ప్రెషర్ చేసినటువంటి సందర్భాలలో కూడా ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే దాన్ని వేరేగా ముడివడి దాదాపుగా చాలామందిని ఈరోజు అమాయకులందరినీ కూడా ఇందాక చెప్పినట్టుగా వాళ్ళ యొక్క కంట్రోల్లో బైండ్ ఓవర్ పేరు మీద వాళ్ళ పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఈరోజు 307 బుక్ చేసుకోవడం అంటే పోలీసులు కూడా వాళ్ళ వెంబడి ఉన్నట్టుగా భావించాలి. నిజంగా సిగ్గుచేటు ఇప్పటి వరకు కూడా. ఎందుకంటే ఒక నిరసన వ్యక్తం చేసినటువంటి దాంట్లో 307 బుక్ చేసుకోవడం, మరణాయుధులు ఉన్నాయని చెప్పేసి హనుమాన్ దీక్షాపరుల్ని, హిందువులని కించపరిచే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది, కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తూ ఉంది. For more videos like this, subscribe Big TV channel.